ఇప్పుడు చెప్పు వివరం. దగ్గరికి రా. సాయం మనం 100 మంది వస్తారు ముందుకు సాయం చేయడానికి. ఏం జరిగింది కాళ్ళకి చెప్పు. ఈ కానర్లు మొత్తం ఉగ్గిపోయి. ఏది? ఓకే, చూసా. ఇప్పుడు నాకు వివరం చెప్పు, అసలు ఏమైంది? ఏం కాలేదు, కానరం దెబ్బతిని ఇబ్బంది పడకుండా హోటల్లో పనిచేసి వస్తున్నాను. ఏ ఊరు మీది? మాది పాలవంచ బాబు. పాల్వంచ? ఏది మన భద్రాచలం పక్కన? పాల్వంచ, కొత్తగూడెం అంతేగా? వయారా ఏం బంజరా? మేము అటు వెళ్తాం లైన్ మీదకి, భద్రాచలం వెళ్ళాం ఎన్నిసార్లు. ఏంటి వాళ్ళు మీరు? బ్రాహ్మిన్స్. ఏంది మరి ఈ పరిస్థితి ఏంది అసలు? హోటల్లో పని చేసుకుని వస్తున్నాను సపరేట్గా. అంటే ఆ జాబ్ పోయింది. జాబ్ పోయాక ఈ పరిస్థితికి వచ్చింది నాకు. పిల్లలు లేరా? సెకండ్ ఇయర్ అవుతుంది. మరి ఇంటికి వెళ్తావా? మాకు ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. 3 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తాం. మరి ఎక్కడ నైట్ ఏడ పండుకుంటావు? బస్ స్టాండ్కి పోవటం. బస్ స్టాండ్కి పోయి బస్సు ఎవరైనా ఛార్జెస్ సాయం చేస్తే బస్సు ఎక్కి వెళ్ళిపోతా. ట్రైన్లు అయితే లేవు, వీడి నుంచి హైదరాబాద్ నుంచి అయితే ఉన్నాయి, అంతే కదా? అంటే పాలన ప్రత్యేకంగా లేదు. భద్రాచలం ఇది కొత్తగూడెం రోడ్డు, ఆడ నుంచి నువ్వు మళ్ళీ పోవాలి. కొత్తగూడెం 15 కిలోమీటర్లు పోవాల్సింది. సరే బాబా, ఇప్పుడు నేను నీకు ఏ విధంగా సాయగలను చెప్పు. ఛార్జీల కోసం హెల్ప్ చేస్తాను. చెప్పు, ఏం కావాలి? ఛార్జీల కోసం సాయం చేస్తాను. 90కి ఇంటి ఏం తాగవుగా? నాకు అలాంటి అలవాటు లేవు. బ్రాహ్మిన్స్ అంటే తాగరుగా? అది తాగం, అందుకోసం. నేను ఇంత హెల్ప్ చేసేంత పెద్దోడిని అయితే కాదు. నువ్వు ఒక్కడి వల్ల కదలే కదా బాబు, అందరూ సాయం అడుగుతున్నా. అది మంచి మాట చెప్పిన. మనం చేసిన హెల్ప్ ఎవరికి కనపడకూడదు, ఓకేనా? జేబులో పెట్టుకో, సరేనా? మందు గిందు తాగబాకు బాబాయ్. అంటే నువ్వు కాదు, చాలామంది అట్లా చేస్తున్నారు. ఇంకా నాకు దేవుడు శక్తి ఇచ్చిన వరకు నీకు హెల్ప్ చేసిన. మనసులో ఏం పెట్టుకోబాకు, ఓకేనా? ఇప్పుడు అన్నం గిన్నె ఏమైనా కావాలంటే రా, పెడదాం, సరేనా? సరే, ఇంకా ముందుకు ట్రై చేయి. బాయ్.